నాయనమ్మ వానయా నుంచి పడుతుంది, పైన సముద్రాలు ఉంటాయా? ఆకాశంలో నదులు సముద్రాలు ఏముంటాయే? మరి పైన నీళ్ళు లేకపోతే ఈ వానయా నుంచి పడుతుంది? అదో మ్యాజిక్లే, నీకు చెప్పిన అర్థం కాదు. ఏంది మ్యాజికా? అట్లాంటి మ్యాజిక్లు మన ఊరు చుట్టుపక్కల చాలా ఉన్నాయి. అంతెందుకే, మన ఊళ్ళోనే ఒక వింత మ్యాజిక్ జరిగింది. దాని గురించి ఊరంతా కథల్లా చెప్పుకున్నారు. ఏంది మన ఊర్లోనా? ఏందది? శోభా, శోభా, వాణి, వాణి. ఏంది పిన్ని ఇట్ట తడిసి ముద్దైపోయినావు? రా లోపల రా. శిల్ప ఇటు ఏమైనా వచ్చిందా? ఇటేం రాలేదే. శిల్ప ఎల్లొద్ది బయటకు వచ్చినాదా? ఇంకేడకు పోయి ఉంటుంది చెప్పా పెట్టకుండా. యాడికి పోయింటాది? ఏడని వెతికేది? పిన్ని ఆడ చూడు. రే లేరా, 7 మధ్యాహ్నం అవుతుంది, ఇంకా పడుకునే ఉండవు. విన్నేరా, అంగడికి పోవాలా? తెల్లారితే భజనేంట్రా బాబు. రే నీకే చెప్పేది, వస్తేవా? రయ్యి అంతా ఏం సినిమాలో ఏందో చదువుటకెక్కించి ఇంట్లో తగలెడితే ఇంకా చేసేదే ఉంది. ఏదో ఇప్పుడు దాపరిచ్చారు. ఒరే గుల్లుగా, మీ అమ్మ నీకోసం అరిసి అరిసి అలసిపోయింది. ఏందో అడుగు. పోతానులేవన్నీ పని పాటు ఉంటాయి కదా, ఊరికి అరసాకు. నువ్వు బిన్నేరా రే. పోయింగా, గవర్నమెంట్ ఉద్యోగం కదా, టయానికి పోకపోతే ఎట్టా? ఏనాయనా తెల్లారిందా? ఆ సినిమాలేవు చూయితే మేం కూడా చూస్తాం కదరా. అవన్నీ వయసులో చూసేటి కాదయ్యా, నీ గుండెకాయ తట్టుకోదు. చూయితే కదరా తెలిసేదే, గుండెకాయ తట్టుకుంటాదో లేదో. ముచ్చట పడుతున్నట్రా చూపి. సొతవా సార్లే 10 రూపాయలది. ఏం దీనికే? దీనికేనా? దీనికన్నా ఎక్కువ చూస్తే నీకు పాడు కట్టాల్సిందే. డబ్బుల్ది వినదియా తీసుకా. 10 రూపాయలకి ఏందో ఈ పిల్లకాయలు, మేము చూసుంటాము మా వయసులో. ఏంటి నీళ్ళు నాకేనా? ఈ అమ్మ ఎంతసేపు రేటు ఇంకా రావట్లేదు. ఏడొకడు ఏంది పిన్ని నెత్తిన పోసినట్టున్నావే? చూసుకోలేదులేరా. వచ్చిన చూడు. ఏమిరా ఏంది ఇంతసేపు? టైం అవుతుంది, బిన్నపోదాం పదా. నేను రానురా.
మా అమ్మ అంగడికి పోయి రమ్మని చెప్పింది. ఇవాళకి మీరు పోయిరండి. రే నువ్వు రాకపోతే కాపలేవాడు కాస్తాడు పదా. ఏయ్ అరే ఇంక చాలే రారా. ఏందో కొత్తగా. రే బిన్నే బాగుంటారా, టైం అవుతుంది. మళ్ళీ మిస్ అయితే సాయంత్రం వరకు ఆగాలా. రే నువ్వు బిన్నే రారా. ఓరే మనమే వీడియో తీస్తే ఎట్టుంటది మచ్చా? రే ఒక వీడియోకి 2000, 10 వీడియోలు ఇస్తే 20,000. ఈ లెక్క నెలకి ఎంత ముట్టో చదువు ఆలోచించరా. ఓరే ఒత్తురు అద్దాలు తీరా. ఇట్ట తయారైందిరా నువ్వు. ఇంకిట్టే ఎన్ని దినాలు ఉంటాం రా. అట్టనే గుడిసేడు పనులు చేస్తావేమే? రే శుద్ధ పద్ధతిలో మాట్లాడద్దు. ఎన్ని బాత్రూమ్ వీడియోలు చూసింటివిరా నువ్వు? మరే మూసుకో. పొద్దున్న 6:30కి పూజకు ముందు తల స్నానం చేస్తుంది మీ పక్కింటి ఆంటీ హేమ. 8ంటికి స్కూల్కి పోయేదానికి రెడీ అవుతుంది రుక్మిణి టీచర్. అదేం పెద్ద పద్ధతి కాదు. పక్కింటి శనిగడితో ఎప్పటి నుండో ఎవ్వరు నడిపిస్తుంది. నేను రక్తం వచ్చేలా కారులతో కిల్లి పెట్టేది. సర్లే 9ంటికి రాధా, 9:30కి వల్లి, 10ంటికి వాసవి, 10:30కి భాను, 11 నుంచి మళ్ళీ సాయంత్రం వరకు ఎవరు బాత్రూమ్ పక్కకు పోరు. ట్రై టైం డల్ ఉంటుంది మార్కెట్ మొత్తం. మళ్ళీ సాయంత్రం 6 నుంచి 2 గంటలు బిజీ. బోనస్గా శ్రావణ శుక్రవారాలు, శనివారాలు, రోజుకో దేవుడి పేరుతో స్నానాలు. రోజుకి ఇంత కంటెంట్ ఉంటే వారానికి, నెలకి. ప్లాన్ ఏదో బాగుంది. మరి నువ్వు తీసిస్తే నేను ఎడిట్ చేస్తా. పోయి ఏట్లో దూకరా సామి, ఇట్లాంటి పనులు చేసా. యాడికి రా వాడు? ఓ నీకు జీర్ణించుకోవడానికి టైం పడుతుంది లేరా. సెట్ అయితే ఆడే వస్తాడులే. సర్లే రేపు వాళ్ళ 9 గడికి పోదాం. ఈ పని చేద్దాం. వస్తాడా పైన పోయే చాలు. ఎప్పుడు చూడు ఏదో ఒక లొట్టు చెప్తూనే ఉంటాడు. కెమెరా దేనికి రా? అది వీడియోలు తీద్దాం అనుకుంటాను బాబాయ్. షార్ట్ ఫిల్మ్లా? అది అట్లాంటిది అనుకోండి ఆయన. ఉండిపోయి అదేందో కథ ఏం లేదు మామ. ఫస్ట్ షార్ట్ ఫిలిం కదా, సెంటిమెంటల్ గా బాగుంటుందని. మన ఊరు వినాయక చవితి బలి బాగా ఫేమస్ కదా, దాన్నే తీసి. వినాయక చవితిరా ఈ తూరు నేను చేస్తా అని పండగ లేకుండా చేస్తే కలిసి. నువ్వు ఆపు, మా తెలుసు. కెమెరాకి ఎంత అవుతుందిరా? ఓ 30,000 దాకా అయింది మామ. 30,000? 30,000? అయ్యో నా దుడ్లు అనుకుంటున్నారా, సెల్ల పెంకులు అనుకుంటున్నారా? ఎందుకురా? అవన్నీ కాదు గానే ఓ పని చేయండి. ఈ తూరే మీ పిల్లలంతా కలిసి వినాయకుడిని మీరే పెట్టుకోండి. దేవుని ఖర్చు, పూజ ఖర్చు నాది.
మీ పిల్లకాయలు వినాయకుడిని పెట్టుకుంటారంటే అడ్డుపడేది ఎవడురా? మీరు ఊళ్ళోకి పోయి సందాలు అడగండి. ఎంత కలెక్షన్ చేస్తే అంతా మీదే. దాంతో మీరు సినిమా ఏది ఎత్తారో కెమెరాను కొనుక్కుంటారో మీ సావు మీది. పడండి. కానీ ఒక కండిషన్ రే, వినాయకుడిని మన ఇంటి ముందే పెట్టాలా. ఆ అయ్యోరు ఏడకొచ్చే దండం పెట్టుకోవాలా. ఏందే అర్థమైందా? అట్నే కానీ నాయనా. ఏందిరా పోండి పోయి అయ్యే పని చూడండి. ఆ పిల్లకాయలను అడ్డం పెట్టుకుని దేవుడిని వాడింటి ముందు పెట్టుకుంటాడా? ఊరేగించేదానికే ట్రాక్టర్ కోసం మన కాడికి రావాలి కదా. రాని చెప్తా. మన కాడ కాకపోతే పక్కూరు పోయి తెచ్చుకుంటారు. ఆహా, చూస్తూ ఊరుకుంటారా మరి? మనూరి దేవుడు మనూరు బండిలోని ఊరేగాల. ఇది తరాల కథ. ఈ పొద్దుచ్చే ఇట్ట కాదు అట్ట అంటే ముడుచుకొని కూర్చుంటామా? రేయ్, మీ నాయనరా అంతా బానే జరుగుతాందా? అంతా సెట్ నాయనా. ఊరేగించేదానికి బండి రెడీ చేసినారా? రేపు పొద్దున పోయి ఆ పక్కేది సీన్ గడ బండి అడుగుదామని చూస్తున్నాం బాబాయ్. ఏందిరా పోయేదే? మీరు అడగంగానే ఎత్తిచ్చేస్తారనుకుంటారా ఏంది? వాళ్ళ ఇంటికాడ కాకుండా మన గడప ముందు దేవుణ్ణి పెట్టుకుంటే వాళ్ళ కడుపు కాలదా? ఎట్టిస్తారా? కరెక్ట్. సరే ఓ పని చేస్తాను నాయనా, మేము పక్కూరు పోయి పట్టుకొస్తానులే. అట్ట కుదరదురా. మనూరు బండిలోనే తిప్పాలా. అదే మన సాంప్రదాయం. మన ఇదిలో ఎవరి కాడ ట్రాక్టర్ వ్యానో లేకపాయా. ఇంత చేతిరి కదా, ఎట్టో కట్ట ఆ బండి కూడా మీరే రెడీ చేయండి రా. సర్లే బాబాయ్, ఇంకో వారం ముందుగా ఏదో ఒకటి చేద్దాంలే. సరే సరే సరే. రేయ్ పోతుంది కనరా. రేయ్ మీరు కూడా తిండి పని ఏందో చూడండి రా. సరే నాయనా, నువ్వు భూమి తింటానులే. సరే సరే, జాగ్రత్త మరి. నువ్వు పోయిరా. ఇప్పటికిప్పుడు బండి అంటే యాన్నింటి పట్టుకొస్తారా? పక్కూరలు అడగకూడదు, పక్కీదోళ్ళు ఇయ్యరు, ఇంకెట్టా? టెన్షన్ ఏం లేదు, నా కాడ ఐడియా ఉండదు. మనమే రెడీ చేద్దాం. ఏమే మనమా? ఎట్టా? షెడ్ లో మా తాతగాని బండి ఒకటి ఉండదులే. ఏందా డొక్కు బండా? ఇదో ఎప్పటి ఉన్నా అనుకుంటాండా. తను ఎట్టగానే బయటికి తీసి రిపేర్ చేసి వాడాలనే. ఇప్పటికి మూడింది. రేయ్, నీకు వేరే బండి ఏం దొరకలేదారా? ఏనాడు బండి రాదే? ఊరే వేరే బండి తేవాలంటే దుడ్డు ఖర్చు అవుతుంది. ఎవరిస్తారు? నువ్వు ఇస్తావా? నా మాటని రేపు తెల్లారితే పోయా ఆ బండిని బయటికి తీసి మనమే రెడీ చేద్దాం. ఎట్టుంటుంది? ఏమే సూపర్. పూసు పట్టిపోయింది ఇంద్రా బండే. అరే మచ్చా, అసలు నడుస్తుందంటావా? నడిపిస్తే నడుస్తుందిలేరా, మీరు రండి.
ఇప్పుడు దీని పేరేం పెడదాం అంటావు? బండి రెడీ చేసినాం, రేపు దేవుని దాని మీద ఊరేగిస్తాం, ఎంతో కొంత దుడ్డు కూడా పెడతాం. అంతా బానే ఉంది కానీ ఆ దుడ్డుతో ఇంకేదైనా చేసుకోవచ్చు కదరా. వీడియోలు తీసే సంపాదించాలా ఎట్టా? ఏమట్ట చేస్తే దేవుడు కోపం వచ్చి మన మీద పగబడతాడా అట్ట? నీకు నిద్ర పట్టకపోతే తీరక కూర్చొని ఆలోచించుకోరా. అనవసరంగా మా బుర్ర పాడు చేస్తావు. ఏమిరా నాయన బండి తీసినాడా? మీ నాయన ఎందుకు తీస్తాడ్రా? తెల్లారిలేసి సేను కడకపోతే రే ఏంద్ర అట్ట చూస్తున్నారు? నేనేం ఉత్తిగా కోతకోవట్లా. రే నిజం రా సామే, నిన్న నేనే దీన్ని ఆ పక్క తిప్పెట్టినా. రాత్రి దీనిలేడుదో ఆ కిటికీ మీద పడితే నేనే చూసొచ్చి ఆ మరీ పడుకున్నా. ఓహో, పొద్దున్నే లేచి చూసరికిద్దో ఇట్టా తిరుగుంది. దాన్ని ఎవరు ముట్టలే, దాన్ని ఎవరు ఏం చేయలే. మరి అట్టారా ఇటువైపు తిరుగుంటది. ఏం దానంతటదే ఆ ఈనేటోడు ఉంటే ఏదేం చెప్పేటట్టున్నారా నువ్వు? ఏంది లైట్ కూడా దానంతరదే ఆన్ చేసుకుని తిరిగిందా? పోయి పిల్లనవట్లే చెప్పరా మాకు కాదు. అదంతా కాదు. ఈరోజు ఏంది? శుక్రవారం, టైం 10:30 అయింది. యాడికి పోవద్దు తెలుసు కదా. పోయే పని చూద్దాం కదా. రే 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 నా బట్ట
చూసించాలే రారా స్వామి ఆడు చెప్పేది నువ్వు వినేది రేయ్, సరే నువ్వు కూడా పోయింది. రారా చాలు కానీ ఇక చూసించాలే రా. ఈడొకడు పిరికినా పట్టగాడు ఇడే పడరా మీకు పోయి మీ ఇంటికాడ ఆడుకోండి. పోండి. ఇంకో దూరం బండి ముట్టండి ఆ బండి దూరం తొక్కి చెప్పొద్దు నేను ఒకసారి వస్తే అడగండి పిత్తత. పట్టాలరా. పోండి. పోండి. పిరికినా ధైర్యమేంద్ర నువ్వు? ఇటు 3 అడుగులు ఇటు 4 అడుగులు.
ఒరే బాగా చూస్తున్నారు కదా ఆ? ఈ పొద్దు మా ఇంటికాడే పడుకోండే, పొద్దు కూసేసరికి మీకు మ్యాజిక్ చూపిస్తా. ఆ? మ్యాజిక్ ఏంది రీడు? ఏయ్ ఒరే పదరా పోదాం. ఏరా కొత్త సీట్లు వచ్చాయంట, చూద్దామా? రేయ్. 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 లేరా. నాన్నా లే నాన్నా. నా పట్ట. ఇదెక్కడ మ్యాజిక్ రా, నాకు అర్థం కాదు. బండి దానంతటదే తిరిగేది ఏంద్రా అయ్యా? నెత్తి నోరు కొట్టుకున్నా ఇన్నరా. రేయ్ ఇక చూడు, ఇప్పటి నుండి అవి ఇవన్నీ గుడిసేటి పనులు కాదు, ఈ టుక్ టుక్కే మనకు దుడ్డు సంపాదించి పెడుతుంది. అర్థమైందా? అట్టట్రా? ఏమర్థం కాలే? వాడెవడో నోట్లో లింగాలు కక్కుతానంటే ఊర్లో జనం అంతా పని పాట మానేసి ఎగేసుకుంటూ పోయినారు. ఇంకోడెవడో చందమామలో కనిపిస్తానంటే గంజి కూడు మానేసి టీవీలో కతుక్కుపోయినారు. అట్టాంటిది ఇంత చూసిన తర్వాత కూడా ఇందులో దేవుడు లేడంటే నమ్మకుండా పోతారా? గుడి కట్టి పూజిస్తారా? దేవుడా? దేవుడేంద్రా? ఒరే దీంట్లోనే దేవుణ్ణి కూర్చోపెట్టి ఊరంతా తిప్పినాం. కొంప తీసి ఆ దేవుడు దీంట్లో దూరినాడంటవా? ఈ ఊరోళ్ళంతా నీ బొట్టోలే కాబట్టి అట్నే అనుకుంటారు. అట్నే అనుకొని మనకు కూడా మంచిదే కదరా. అమ్మ ఇదేదో నేరుగా మన కోసం వచ్చినట్టుంది కదరా మచ్చా. కరెక్ట్ టైంలో వచ్చిందిరా అయితే. ఒరే రా, ఏమిరా? ఇది తల్లిపిందిరా. ఇది ఏంది? తల్లిట తిప్పి మళ్ళిట తిప్పిందిరా. ఇదే అట్ట తిప్పి ఇట్ట తిప్పిందా? ఏం మాట్లాడుతున్నావురా? రే ఇందాకేదో అన్నావు, మళ్ళనా? నేనేమన్నారా? ఇదేదో నేరుగా మన కోసం వచ్చిందన్నా, అంతే. చూడు చూడు. ఒరే ఇదే కొంత మాట్లాడుతుంది. ఇంకేదన్నా చెప్పు. ఎవరు? నేనా? శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజ. నువ్వు దేవునువా? రే ఒరే మచ్చా, నేను ఒకటి అడిగేదా? నా ఫ్యామిలీ సేఫా? నా అలా పెట్టేది అట్లాంటి అని అడిగితే దానికంటే తెలుసారు గుడిసేట పట్ట.
అమ్మా రే దీనికి అన్ని విషయాలు తెలిసినా మచ్చా. ఏందిరిదే ఉండండిరా. ఓ దొరా ఉండు. యాడికి రీడా? ఏంది నీ ఆవు సొంట? అవును. అది సరేగానే నువ్వు దేవుణ్ణి నమ్ముతావా? ఎందుకు నమ్మను? అయితే ఆవు నాడు కట్టేసి బిన్నె ఇటు వచ్చే. సరే అట్నే ఉండు. బిన్నొచ్చే. రా ఏమిటి రా? అది చెప్తా. ఏడా? గణేశుడిని దీని మీద ఊరంతా తిప్పినాం కదా. అవును. అప్పటి నుండి దీంట్లో దేవుడు దూరినాడు. మనం ఏం అడిగినా జవాబు చెప్తాడు. ఏదైనా అడిగి చూడు. ఏందియా నమ్మవా? అది కాదు చూడు. జవాబు అవును అనుకో తల్లెట్టు తిప్పిద్ది, కాదనుకో తల్లెట్టు తిప్పిద్ది. ఓ తూరు అడిగి చూడు. యో ఏదో ఒకటి అడిగా సామే, అంత ఆలోచిస్తాండావే. నీకు మగదోడు కావాలనా ఆడదోడు కావాలనా? ఎవరైనా పాలు ఇచ్చేదోడే కావాలనుకుంటారు. అయితే అదే అడుగు. యావ పేదోడు ఎంత ఉందా అని. నా ఆవు పేదోడు ఇంతుందా? మగదోడేనంటయ్యా. ఫోన్లే ఇంకేదైనా అడిగయ్యా. నా కూతురికి ఏడాదైనా పెండ్లవుతుందా? చింతగుంటూరు గ్రామ ప్రజలకి ముఖ్య విజ్ఞప్తి. చిన్న చితక ముసలి ముతక అందరూ రావు గారి ఇంటి వద్దకు చేరి టుక్ టుక్ విన్యాసాల్ని వీక్షించవలసిందిగా కోరుకుంటున్నామహో. ఇంకెంతసేపు రబ్బా? సూర్యుడు దాని మీద పడాలంట, అప్పుడు కానీ తిరగదు. అట్నా? ఇప్పుడు కానీ తిరగకపోయినరా రే, నీకుంది. ఏందిరా? అవునా? ఏదో కానీ రావట్లేదు. రే ఏందిరా? ఏంది ఇదంతా? నువ్వు ఉండే ఊరంతా ఈడనే గుమ్ముకూడినారు. ఇప్పుడు కానీ బండి తిరగకపోతే మన పరిస్థితి ఏంది మచ్చా? మమ్మల్ని సరదా చూడతలే, మా ఊరిని కాచి కాపాడతలే.
సబ్కో మాలిక్ ఆ పిల్లకాయలు నెట్ట కాదు గానే మీరు పోయే ఆ ఇంజనీర్ తాతను తోడకి రండిరా. ఏం చూస్తున్నారు రేనా? అట్నే దూరిపోయా లోపలికి. అదే చేసేటట్టున్నాడు రా. ఏం చేస్తున్నాడు రా? యో నువ్వెంత దూరం ఎత్తికినా ఆడేం ఉండదులే గానీ పోయి అయ్యే పని చూస్తావా? అదే కదా. చెప్పేది నీకే అయ్యా. ఆ అయ్యోరికి ఏదో తిని నరకలేదంటే నువ్వు ముక్కుతాండావేమో. ఇక చాలే పో. యో చెప్పేది నీకే అయ్యా, బయలుదేరు ఇంకా. ఏం చూస్తున్నావు? ఏంద్రీనా ఇక పోసామే. ఎడకి రా. నేను ఉత్తూరు ఇంటికి పోయేస్తా, నువ్వు వీడే ఉండు. రే ఇప్పుడు వీడియోలు గిడియోలు ఎందుకురా మనకే? ఎట్టొస్తుందో తీసి చూస్తేనే కదా తెలిసేది. చూసి డిలీట్ చేసేద్దాంలే. అయినా మనమేమే నమ్మేదని చేస్తానామా ఎట్టా? ఈ విషయం వాడికి తెలిస్తే కొయ్యమయ్యో అంటాడు. వాడు వచ్చినా చేసేది కాపలా పనే కదరా. తిరిగి చూపిద్దాంలే. నువ్వు దా. సర్లే పద పద పదం. కానీ దీది
రా రేయ్ ఇన్ని డబ్బులు సంపాదించిన తర్వాత కూడా ఆ బేకార్ వీడియో నీకు నీ అమ్మాయిదానికి కదని చెప్పే వీడియో ఫేస్ మీద హీరో చెప్తాండా మార్క్స్ పడతాయి. ఆరా బొక్కలో ఫేస్ రా ఇది, నువ్వు పెద్ద హీరో మరి. ఉండరా ఇంతకి బండి దాని అంతటా ఎట్టొచ్చింది? నాకేం తెలుసు రేయ్ రే లేబే నాకు ఆ రోజే తెలుసురా అది మామూలు బండి కాదని. ఇన్నాళ్ళకి తెలిసింది మీకు. ఒక్కటే చెప్తాండా, పానాల మీదకు తెచ్చుకోకండి. పోండి పోండి పోండ్రా పోండి. ఎవడు ముసలాడు పోన్లే, దాంతో వాళ్ళు బతుకం. రే ఆ ముసలాడు ఏదో మనం భయపెట్టేదానికి వాగినాడు కానీ అట్టే ఉండదురా. ఎట్టుండదురా, మీ కల్లారా మీరే చూస్తారు కదా. దానంతట అది నేరుగా మీ కాడికి వచ్చి అట్టాపి తలమ ఈ వైపు తిప్పినది. నాకెట్టుండాలరా? రే మచ్చా వీడియో కనబట్లేదురా, డిలీట్ అయిపోయినది. ఏంటి కదా ఉండాలి. కొంప తీసి దీంట్లో దెయ్యంగా దూరిందంటావు ఎట్టా? ఈడ దయ్యముందా? నిలిచిపోయిందిరా. పెట్రోల్ అయిపోయినట్టుందిరా. థ్యాంక్స్. సారీ
దో ఇప్పటి వరకు నువ్వు మాకు చేసిన దానికి ఇది గిఫ్ట్ కింద ఉంచుకో. ఇదేం చేస్తావా? ఏం కర్మను. మూసే మూసే బేగా వందుకోరా. ఇదో ఓడి అమ్మ, మనమేదో సరదాగా వీడియోలు తీద్దాం అనుకుంటే అంత రియాక్ట్ అయింది ఇంద్ర దయ్యం. వస్తే వచ్చింది కానీ వీడియో కూడా డిలీట్ చేయాలనా? చూసి మనం డిలీట్ చేసేస్తాం కదా. దెయ్యం అని తెలియక ఇన్నాళ్ళు సంకల పెట్టుకొని తిరిగాం కదరా. అయినా అది మా తాత పనిలోకి ఎట్ట దూరిందంటారా? నాకెందుకో ఆ దయ్యం మంచి దయ్యం అనిపిస్తుందిరా. తీసుకెళ్ళి కొంపలో పెట్టుకోరు అయితే. దయ్యాల్లో మంచి చెడ్డ అయిందిరా నా బట్ట. కప్పుకొని పడుకో. చూస్తూ కదరా ఎట్ట జరిగింది వాళ్ళని. ఆ పిల్ల నాయలక ఊడిపోవాలా. ఇన్ని రోజుల్లో ఊళ్ళు కూళ్ళు ఏమర్చుకుంటూ తిరిగినారు. ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. నువ్వు పోయి పోసిరారా. అట్నే రే రే ఓ తూరు చూడు. రే గులిగా లేరా ఓ తూరి పైకి చూడరా. ఏంటిది? ఎన్నో చూసినట్టుంది. ఒకమ్మా రండి రే. చూడు, మేము వీడియోలు తీసా నీకు నచ్చలేదు అంతే కదా. ఇక దాని జోలికి పోలే. మమ్మల్ని వదిలే ప్లీజ్. ఇంటాండావా? ఇదో నువ్వు మమ్మల్ని ఏం చేయవు కదా. అసలు నువ్వా మా కాడికి ఎందుకు వస్తావే? ఏడుస్తాండావా?
ఏడికి? సరే, నువ్వు మాకు హెల్ప్ చేసినట్టే మేము నీకు హెల్ప్ చేస్తాం. మమ్మల్ని వదిలి పొడుస్తావు కదా? ఆ? ఇంతకీ నీ పేరేమే? పేరెడితే ఎట్ట చెప్పిద్దరా యావరా చదవా? పోనీ నువ్వు ఆడదేమే కదా? నాకు ఎప్పటి నుండో డౌట్, అసలు ఆడోళ్ళే ఎందుకు దయ్యాలు అవుతారు? అది సరే గాని నీది మా ఊరేనా? నాతో చిన్న రిక్వెస్ట్, నువ్వు మాటి కట్ట లైట్ ఎత్తు. భయం వేస్తుంది. తల ఇట్ట తిప్పు చాలు. మీ ఇంటికి అడిగిపోదామా? ఇప్పుడు పట్టకపోతావా? ఎవరు లేనట్టున్నారా? మో ఎవరైనా ఉండారా? అమ్మా, ఇదేంద్ర మచ్చ ఎవరు లేనట్టుండారా? అమ్మా, అమ్మా, యాడికి పోయినారబ్బా? ఎవరున్నారా? ఎవరది? ఏమిరా, నేరుగా లోనికి వచ్చేసేదేనా? నువ్వా మనోహర కొడుకు కదా? లోనికి వచ్చే ముందు కూతేసేది లేదా? అంటే కూతేసాం. బయట మీ దొంగ దేవుని బండి ఉండాదే, ఏంది కథ? చందా ఏమన్నా కావాలనా? తను మీ కూతురా? దానికేం ఇప్పుడు? అది అడిగేదానికి వచ్చి ఉండారా? ఇప్పుడు యాడుండది? యాడుండదో ఎవరికి తెలుసు? ఎవరు వద్దనుకొని అందరినీ వదిలేసి వెళ్ళిపోయినదే. ఇంకా మా గురించి కలవరమా? యాడో చోట సుఖంగా ఉండుంటాదిలే. మేమెట్టుంటే దానికేమే? అయినా చందా కోసం వచ్చిన వాళ్ళకి మన ఇంటి కథలన్నీ ఎందుకు చెప్తా ఉండారు మీరు? దో మేమేం చందా కోసం రాలేదు. బయట మా టుక్ టుక్ ఉంది, మీరేమైనా అడుగుతారేమో అని వచ్చినాం. మాకేం దుడ్డొద్దండి, ఉట్టిగా అడగొచ్చు. ఏమిరా, ఈ నడమ ఇట్టా కానిస్తుండారా? టెంట్ కాడికి ఎవరు రాకపోయేసరికి మీరే ఇంటింటికి బండి కట్టినారా ఎట్టా? మాకేం వద్దు గాని అయ్యే పని చూడండి, పోండి. నడరా.
చూసింది చాలు పోండి. మచ్చా వాళ్ళ అమ్మ నాయల్ని చూడాలనిపిస్తాండి ఎవరా నువ్వాడికే ఓ తూరు ఉండండి. దో బాబు, నేను ఒకటి అడగచ్చా? అడగచ్చమ్మా, రండి. నా కూతురు బాగుండాదా? నువ్వు ఇంకా హ్యాపీగా బతికే ఉన్నావు అనుకుంటున్నారు మీ అమ్మ నాన్నలు. నువ్వు చచ్చిపోయిన విషయం కూడా వాళ్ళకి తెలీదు. అయినా మనిషి చచ్చిపోయినట్టు తెలియకపోవడం ఏందిరా? ఎట్టగొట్ట తెలుస్తుంది కదా. ఇంతకి ఎట్ట చచ్చిపోతుంది? ముగిరా నా పట్ట. ఇంటాండావా? అసలేమైంది నీకు? ఎట్టా తెలుసుకునేది? ఈ ఊర్లో నీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉండరా? ఇంకా ఊర్లోనే ఉండరా? అయితే అలకాడికి పట్టుకుపో. అదెందుకు వస్తుందిరా? వదలరా. చెప్తే నమ్మరు, చూస్తే కానీ నమ్మరు. పదండి. అదెందుకు వస్తుందిరా ఇక్కడికి? యాడ్రా? ఏంద్రా ఇన్నాళ్ళు దేవుడు అంట్రీ, ఇప్పుడు శిల్ప అంటా ఉండారు. మొన్నటి దాకా మేము అట్నే అనుకుంటున్నాం. దీంట్లో ఉన్న దేవుడు కాదు దయ్యం. అదే మీ ఫ్రెండ్ ఆత్మని మాకు మొన్న తెలిసిందే. ఆత్మ? శిల్ప చచ్చిపోయిందని టీవీలో వేసినారా ఎట్టా? టీవీలో ఎందుకు వేస్తారో? తనే చెప్పింది. వాళ్ళ ఇంటికి అడుగు పట్టుకుపోయి దో ఇదే మా ఇల్లు అని చూపించిందే. మీ ఇంటికి అడుగు పట్టుకుపోయి దో ఇదే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు అని చూపించిందే. లేకపోతే మీరెవరు మాకెట తెలుస్తుంది? అయినా శిల్పకి మాకు ఏం సంబంధం అసలు? తనెవరో కూడా మాకు సరిగ్గా తెలీదు. పోయి దయ్యం తీసుకొచ్చి బండ్లో పెట్టుకొని తిరిగేదానికి మాకేమైనా ఎర్రా? పోనీ మీరే ఏదైనా అడిగి చూడండి. నువ్వు మా శిల్పావా? చూస్తురా? నువ్వు చచ్చిపోయినవా? యో ఇంకా నమ్మతలేరా? సరే మీకు మట్టుకే తెలిసింది. ఏదైనా అడగండి, చెప్తుంది.
మనం కాలేజీ తర్వాత కలుసుకునే చోటు గుర్తుందా? ఇప్పటికైనా నమ్మినారా? అసలు శిల్ప కథ ఏందో చెప్పండి. ఉండు, ఏంటి కథలు మిమ్మల్ని కూడా ఊహించుకోవాలా? మరి ఇంకెట్టా? ఓ అమ్మ అట్ట కాదులే కానీ మేము ఊరిని ఊహించుకుంటాం, మీరు చెప్పండి. దో నేను పోయి పూసుకుని వచ్చాను, గప్చిప్గా రాసుకోండి. పదా పదవే. సైలెన్స్. ఇవాళ కూడా పట్టడు ఇదే కూత కూస్తాండడా. ఈ చదువు ఏనాడన్నా చదువుకోవచ్చులే గాని ఆ బట్టోడు వచ్చేలోపు మనం వేరే చదువు చదువుకుందాం, సరేనా? మొన్న చెప్పిన సబ్జెక్టు అందరు పాటిస్తాండారా? ఏది ఓ తూరు చెప్పండి. వెరీ గుడ్. ఇవాళ నేర్చుకోబోయే సబ్జెక్ట్ ఎంతో తెలుసునా? థ్యాంక్ యూ. మీరు ఎవరికైనా ఎప్పుడైనా థ్యాంక్ యూ చెప్పినారా? చెప్పలేదా? టిఫిన్ బాక్స్ కట్టించిన మీ అమ్మకి, స్కూల్ బ్యాగ్ కొనిచ్చిన మీ నాయనకి థ్యాంక్ యూ చెప్పలేదా? చెప్పలేదా? పోనీ మిద్దె మీద నిలబడి ఊరంతా అనిపించేటట్టు గట్టిగా థ్యాంక్ యూ చెప్పినారా? చెప్పలేదు. నేను చెప్పేది మంచిగా వినండి. ఎంత చదువుకున్నా, ఏం చేసినా, కష్టమో నష్టమో, సంతోషమో బాధనో, ఎప్పుడూ హ్యాపీగా నవ్వుతూ ఉండాలంటే చెప్పాల్సిన మొదటి మాట థ్యాంక్ యూ. అమ్మ తిడుతుంది, పుచ్చుగిస్తుంది, నాయన కొడతాడు, చాక్లెట్ తెస్తాడు కదా. రెండు ఉండాల, అప్పుడే నిండుగా బాగుంటుంది. సరే, ఇప్పుడు నాతో పాటు అందరు కలిసి థ్యాంక్ యూ చెప్పాలా? చెప్తారా? నేను 1, 2, 3 అని చెప్తాను. ఆ బాత్రూంలో ఉన్న బట్టోడు కింద పడేటట్టు గట్టిగా థ్యాంక్ యూ అని చెప్పాలా? చెప్తారా? రెడీ? 1, 2, 3. హాయ్ రే హాయ్, పోసేసాను రోయ్. హాయ్ రే హాయ్, సుఖంగుంది రోయ్. ఎవరే ఉంటారంటావు? అదే అర్థం కావట్లేదు. మనూర్లో అబ్బాయిలకి ఇంత టాలెంట్ యాడ్ నుంచి వచ్చిందా అని. ఆ సేతులు, కళ్ళు, చెవులు, కాళ్ళ దగ్గర పుట్టుమచ్చ అచ్చొచ్చినట్టు నీవే. నా మాటిని ఆ బొమ్మ నీదే అని ఊరంతా తెలిసేలోపు మీ నాయన కడువే చెప్పు. ఉన్నెవన్నో పట్టుకుని 4 దంతాడు, అప్పుడు గాని ఆపడు. పాపం గీయని బాగుంది, నచ్చింది గీస్తా ఉండాడు, తప్పేముంది? సరిపోయింది. అయినా ఎవరు వింటారంటావు?
ఒకేలా శిల్ప బాయ్ ఫ్రెండ్ ఏమో. ఏం శిల్పకి లవ్ స్టోరీ కూడా ఉందా? లవ్వా? దో వచ్చేప్పుడు టిఫిన్ బాక్స్ కడిగి పట్టకరా. సర్లే. ప్రతిసారి చెప్పాలి దీనికి. ఇంక ఎంతసేపు ఇది? దో వచ్చింది చూడు. ఏంది అప్పుడే వచ్చి నిల్చొని ఉండారు? నీకు శుభవార్త చెప్దామనే. ఏంది? దానికో పెళ్లి సంబంధం చూస్తా అన్నారంట. చెప్పిందా? అప్పుడే పెళ్ళా? నచ్చి చేసుకుంటాండవా లేదా చెప్పినారు కాబట్టి చేసుకుంటాండవా? నచ్చెందుకు చేసుకుంటామే, వారంలో నిశ్చయించారంట. ఏదో పోయి కూర్చుంటా. అట్టిట్ట కూర్చుంటావు? నచ్చలేదు అంటే నచ్చలేదు అని చెప్పాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడే? అది వదిలేసి. అమ్మో నువ్వు బానే చెప్తావు, నా వల్ల కాదు. అయినా మొగోళ్ళకి ఎట్టవే చెప్తామే. ఓ సరే. ఏంది పాలోడు ఇంకొస్తలేడు, పోజులు కొట్టేటోడు. ఈ పాటికి రావాలనే. దో దాపరించినాడు. పల్లంలో పడి చేస్తావు ఏదో సచ్చినోడా. దీనికేం దాపరించింది? పాలంతో పెట్టుకుంటా అంటుంది. ఇప్పుడు వాంతో మనకెందుకే, బుడబుక్కలోడు. అదే కదా పాడు అని వాళ్ళకి. పొద్దుపోయేసరికి ఇంటికి పోకపోతే మా అమ్మ కయ్యో ముయ్యో అంటుంది. ఏం చూస్తున్నావే? అదో వచ్చేసినాడు చూడు, ఇట్టొస్తున్నాడు. ఏదో రోజు అట్టే పల్లంలోకి పోకపోతే నన్ను అడుగు. మూసిని ఏం చేద్దామని? నీకేం దూరింది ఇయ్యాలా? ఇట్ట తీరిపోయినావు. ఇది ముగ్గురు ఎక్కుతారా? యాడా నేను ఎత్తినెక్కి కూర్చోవాలనా? మరి ఎందుకు ఆపినట్టు? అది ఆపిన వాళ్ళని అడుగు. అదే కదా. ఇది లిఫ్ట్ కావాలనా? నాకు స్కూటర్ నేర్పిస్తావా? ఇది ఇప్పుడా? ఇప్పుడు కాదు, ఇంకెప్పుడైనా. ఇప్పుడు నీ బండి పైన ఒక రౌండ్ తీసుకొని పో. డబుల్ సైడ్ కూర్చుంటా. ఇట్టొద్దు, ఎవరన్నా చూస్తారు. అటుది అట్టే పూడవండి. నీకు తిరిగి వచ్చినట్టే. ఇంక పోయేదా? వద్దు నువ్వు ఉండు, మేమే పోతాం. ఇంకా కానీ ఇంకా
మానేస్తావా ఎట్టా అడుక్కో. గాలికి తిరిగేటోళ్ళని ఎదోళ్ళని అందరూ అంటుంటారు కదా. ఆహా అంటే కొంతమందిని చూస్తే అట్నే అనిపిస్తుంది కదా. కానీ నిన్ను చూసి నాకే అర్థమైంది గాలికి తిరిగేటోళ్ళ బుర్రలకు కూడా స్వేచ్ఛ ఉంటుందని. బతుకుని అందరిలాగా గూట్లో బంధించి పెట్టరు. ఇది చూసే అందరికి నువ్వు ఎదవలాగా అనిపిస్తావేమో. కానీ నాకేమనిపిస్తుందో చెప్పేదా? మన ఊర్లో నీ బోటోలు సానా అరుదు. ఎంత గాలం వేసినా సిక్కరు. చెల్లెడ పట్టు. కొంచెం దగ్గరకు వస్తే అరిగిపోతావా? ఓ ఏందే ఈరోజు బండి తోలవా? తోలకూడదు. అదేందే? నేను ఇలా అంటూ ముట్టుకోకూడదు. అంట అంటే అరే అరే ఇడిదే ఇప్పుడు చెప్. నువ్వు నన్ను ముట్టుకున్నావా నేను నిన్ను ముట్టుకున్నానా? దూరు చెప్పులది. దేనికి? తీ చెప్తా. తీసిని ఏంది ఇప్పుడు? ఇప్పుడు చెప్పు, మనం నేలని ముట్టుకున్నావా నేల మనల్ని ముట్టుకున్నదా? నేలపైన మనమే ఉన్నాం కాబట్టి మనమే నేల ముట్టుకుంటుమే. తప్పు. మట్టి, నేల, చెట్టు, చేమ, పక్షి, పురుగు, ఇదో నువ్వు నేను ఇవన్నీ వేరు కాదు, అన్నీ ఒకటే. ఇదో నేను ఇప్పుడు నీ చేయి పట్టుకున్నాను, ఏమైపోయింది? అందరూ ఒకటే శిల్పా. యాడ్ నేర్చుకుంటే అన్నీ నువ్వు? ఫోర్ట్ నైట్లే సెంటర్ పేజ్ లేదు నాన్లే. ఏడికి తయారవుతా ఉండవు? యాడికి లేదులే, వాణి వాళ్ళ ఇంటికి ఆడ పోయేసొస్తా. ఈరోజు నువ్వంటూ బయట తిరగకుండా కుదురుగా ఇంటికి ఆడ కూర్చో. అంటే ఇదేందే పని పాట మానేసి మూల కూర్చోవాలా ఎట్టా? ఇట ప్రతిసారి మూలకు కూర్చోవాలంటే నెలకు 5 రోజులు కూర్చోవాలా, అంటే ఏడాదికి 60 రోజులు. ఏం మాటలా? నా వల్ల కాదు, కావాలంటే నువ్వే కూర్చో. ఇట్టా మాటకి మాట మాట్లాడుతా ఉండు, ఇప్పుడు తెలిసి రాదు నీకు. ఏదో ఒక రోజు నేను పోతే గానీ నీకు బుద్ధి రాదు, అట్టే తేరుతా ఉండు. నాయనా నీ వయసు అయిపోయింది కానీ నేను స్టార్ట్ చేసి ఇస్తా. ఇవన్నీ నీకు చేత కాదు కానీ నువ్వు నాయనా తూరి చెప్తా, లే లే ఇంక పో. అమ్మో చూస్తివా, ఆడోళ్ళు బండి తోలకూడదంటివి కదా. నాయన వల్ల కాకపోయినా నేను బండిని ఎట్టా స్టార్ట్ చేసిస్తున్నా చూస్తివా? బాగా చేస్తేవులే, ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలా. ఏనాడైనా మగోళ్ళు వంటగదిలో అడుగు పెట్టి చూస్తివా? పెడితే తప్పేందో, అడుగు పెడితే ఆ కాళ్ళు అరిగిపోతాయి ఎట్టా?
నీకు చెప్తే అర్థం కాదు. ఆడవాళ్ళు బండెక్కి తిరగతా ఉంటే చూసే కళ్ళు ఊరికే ఉంటాయా? చూస్తే చూస్తున్నారులే, ఎవరో చూస్తున్నారని మనం నచ్చినట్టు ఉండడం మానేయాలా ఏంది? బండెక్కి తిరిగినా ఎక్కకుండా తిరిగినా చూసే కళ్ళు చూస్తూనే ఉంటాయి. ఈ మాటలకేం తక్కువ లేదు గాని పోయి కరివేపాకు కోసుకుని రాపో. మో నిజం మారుతుంటే కరివేపాకు అంటావు? కరివేపాకులో తీసి పడదు చెప్తాడా? ఎప్పుడో అప్పుడు నీకే తెలుసు చూడు. అది వచ్చింది చూడు, వచ్చింది. సై మీరేం చేస్తాను రేడా? మళ్ళా ఒక్కదాన్ని ఎట్టపోతావు? అర్ధరాత్రి పూట ఇప్పుడు ఎవరు రమ్మన్నారు వాణ్ణి? దయ్యాలు తిరిగే టైంలో. నాకేం తెలుసు, నేనేమన్నా రమ్మంటినా? యాదవ వచ్చినాడా? ప్రశాంతంగా పనుకోనిడు. ఇది ఇచ్చిన చనువుకి ఈ మాత్రం ఉంటుంది. ఎందుకే తిడతావు ఎప్పుడు? పద, ఎందుకు వచ్చినాడో ఏమో. ఇంకెందుకు వస్తాడు? ఒళ్ళు ఉడికెక్కుంటాది. అర్ధరాత్రి పూట ఈ గులుకుడేందే? ఊళ్ళోకి వచ్చేసినాడు ఏడు. వస్తే నువ్వు పోయిరా, ఎవరైనా వస్తే మేము సిగ్నల్ ఇస్తాం. రావే నువ్వు. ఊర్లోకి ఎందుకు వచ్చినావు? నేనే వస్తానంటే కదా. ఎవరు రమ్మన్నారు నిన్ను? ఇలా పుదరని అంత గట్టిగా వండుతారా? ఊరంతా లేచి ఆగు. కొంతసేపు అట్ట కదలుకుంటుంటావా? అయినా ఇప్పుడు ఎందుకు వచ్చినావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? చూడవే యాడికి తెగించిందో ఇది. సరే పో. పోవాలా? ఎవరైనా చూస్తే ఈడనే కట్టేసి కొడతారు. పర్వాలేదా? ఇట్టే కట్టేసి కొట్టుకోమను. నాగోకే. పో. పాపం శుభావాణిలు అప్పటి నుండి కాపలా కాస్తా అన్నారు. ఇంక పో. ఇంకిప్పుడు ఏం వినబడదులే. పద పోదాం. పోదాం పద. ఊరు మొగోళ్ళంతా ఆడనే ఉండారే. నీకు భయంగా ఉంటే నువ్వు ఈడనే ఉండవే. నేను పోయి మాట్లాడొస్తా. ఆగవే. ఏందిరా బిక్కు బిక్కు ముంటే అట్టా చూస్తుంటావు? పిల్ల నచ్చిందా లేదా? ఓ నీకు నచ్చితే చాలనా? ఏంది అట్ట చూస్తాండారు? ఓ నీకు నచ్చితే చాలనా? దానికి నచ్చక్కర్లేదా? చాలా బాగుందిరా. నీ కూతురికి సాంప్రదాయాలు తెలియవా? మే నువ్వు గమ్మునుండవే. మొగోళ్ళకి తెలీదా ఏం చేయాలనో? ఎందుకు గమ్మునుండాలి? దానికి ఆ పెళ్లి ఇష్టం లేదు. ఒసేయ్ వచ్చి కూసోమంటే కూసినేసేదేనా? నోరు ఎవరు కుక్కినారు? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేది లేదా? ఇది పెద్దలు కుదురుతుండే పెళ్లి. నా కూతురికి నచ్చకుండా పోతుందా? ఎందుకు నచ్చాలే? ఏనా నేను అడిగినారా? అడిగితే కదా తెలిసేది నచ్చిందో నచ్చలేదో అనే. ఓ తూరు అడిగి చూడండి, చెప్తాది. నా కూతురు నేను ఎందుకు అడగాలి? ఏం చేయాలో నాకు తెలీదా? సరే ఉండరా. ఓ తూరి జనం మధ్యలో అడిగి చూసే. నీ కూతురే కదా, నీ మాట కాదంటదా ఎట్టా? చెప్పవే. కూడా ఏందినా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పవే. ఏమ్మా నీకు ఈ పెళ్లి ఇష్టమే కదా? చెప్పమ్మా, నీకు ఈ పెళ్లి ఇష్టమే కదా? నేనేం చేసినా నీ మంచికే. నువ్వు చెప్పు. నువ్వు చెప్పవే. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పవే. నాకు ఇష్టమే. అది రాజనా ఇంక తోడుకోబోయా? చాలైనాదా? చెప్తే ఇన్నావా? చేసింది చాలు. ఇంక రా.
నడు పద. అదే మేము శిల్పాని ఆఖరిగా చూసింది. అదేంది అంత బాగానే నడుస్తుంది కదా. ఎవరేంటారబ్బా? చూస్తే తెల్ల మన రాజన్న కూతుర్రా, ఓ పాటు పడుతూ ఉంటది కదా. ఆడ చూడుబా, నీ కూతురు ఎంతకి తెగులుచుండదో అట్ట గాలి వదిలేయద్దంటే వదిలేసినావో, పుట్టు మచ్చలతో సహా బొమ్మ గీసినాడంటే ఓంతో ఎంత దూరం పోయినాదో ఏం కథో. అదేంది గీసింది ఆ పిల్లడని ఎవరికి తెలీదా? చాలా రోజులకి ఆ విషయం తెలిసింది. ఇంకప్పటికి తెలిసినా బుద్ధి తెలియని పిల్లోని ఏమని ఏం లాభం? కుదురుగా ఉండు అని మొత్తుకుంటే చూడు ఏడకి తీసుకొచ్చి నిలబెడతావా. నేను ఎవరికి ఏం చూపించలేదమ్మా. చూపించకుండా దీన్ని పుట్టి మచ్చలా తాగేస్తాడు. ఏదైనా నమ్మేటట్టుందా? ఊరంతా ఆడపిల్లని కూడా చూడకుండా నిలబడి వేడుక చూసినట్టు చూస్తా ఉన్నారు. ఒక్కడే నా తొడపు నీకు చూసినాడా? ఇదే వాళ్ళ ఇంట్లో బిడ్డ అయితే ఇట్టే చేస్తారా? నాయనేడా? అప్పటిదాకా ఒక్క నిమిషం కూడా ఇంట్లో కూసోలేని శిల్ప కొన్ని దినాల పాటు ఈది ముఖం పట్టకుండా ఇంట్లోనే కూసుండిపోయింది. ఊరి జనాలు దిన్నెల మీద కూసోని నానా రకాలుగా మాట్లాడడం మొదలుపెట్టినారు. ఇంట్లో అమ్మా నాన్నలు కూడా దాంతో మాట్లాడడం మానేసినారు.
రోజు హారన్ కొట్టి కొట్టి ఇక చేసేదేం లేక తిరిగి వెళ్ళిపోయినాడు నవీన్. కొద్ది రోజులకి హారన్ వినిపించడమే మానేసింది. ఏమైందో ఏమో కానీ నవీన్ ఇంకెప్పుడు కనిపించలా. మా ఇంకా ఎన్ని దినాలెట్టా మాట్లాడుకుని ఉంటారు? ఊరంతా చెప్పేది నమ్ముతూ ఉండారు కానీ నేను చెప్పేది ఎవరు నమ్మడం లేదు కదా. ఊరోళ్ళు ఏమనుకుంటాడారనేది మనకు అవసరమా అమ్మ? వాళ్ళకి వీళ్ళకి నచ్చినట్టు బతికితే మన బతుకేం అర్థం ఉంటుంది? ఇట్టుండాలి అట్టుండాలని చెప్పేటందుకు వాళ్ళు ఎవరు? పక్షికి పురుగుకి ఇట్టనే చెప్తారా? అవి దర్జాగా బతకట్లా. ఇట్లాంటి తావా నాకు నచ్చినట్టు నేను ఉండలేనేమోనని ఆ బొమ్మలకి ఇచ్చినట్టున్నాడు దేవుడు. ఊరు మారదు, నేను మారను. అట్టా మీరు అందరు మారేంత వరకు నేను ఇట్నే ఏడ్చుకుంటూ కూర్చోవాలనా? అంతే కదా. నేను చేను కాడికి పోయి వస్తాను, కూలోళ్ళకి సర్ది పంపి. పోతా పోతా తన గురించి నానా రకాలుగా మాట్లాడుకున్న ఊరి జనానికి ఏదో చెప్పాలని ఆ గోడ మీద రాసిపోయింది.
కానీ ఒక్కరైనా చూసేలోపే ఆ రాతలు వాన కొట్టుకొని పోయింది. అంతే. అప్పటి నుండి ఇప్పటిదాకా అది యాడికి పోయినాదో తెలియదు, ఏమైపోయినాదో తెలియదు, మళ్ళీ తిరిగి రాలేదు. ఇప్పుడు మీరు చెప్పేదాకా అది చచ్చిపోయిందన్న విషయం కూడా ఎవరికి తెలీదు. ఇంతకీ ఆ గోడ మీద ఏం రాసినట్టు? ఏమో, దానికి తప్ప ఎవ్వరికీ తెలీదు. యాక్సిడెంట్లో చచ్చిపోయింది అనుకుందాం, కానీ ఎవరికి కనిపించకుండా మనిషి అట్టమైపోయిందిరా. పోయి చచ్చిపోయింది మీ తాతను అడగరా. నీ బట్ట. మొన్న మా నాయనమ్మ చెప్పిందిరా, మనిషి చచ్చిపోతే అదే అసలైన స్వేచ్ఛ అంట. పాపం శిల్పాకేంద్రా చచ్చిపోయినా కానీ స్వేచ్ఛ లేకుండా పోయింది. తను చెప్పాలనుకుని చెప్పేసుంటే అట్నే జరిగేదేమోరా, ఆ బండ్లో ఉండిపోయేది కాదేమో. ఇప్పటికి మించిపోయిందేం లేదురా. తనేం రాయాలనుకుందో ఊరు జనమంతా చూసేటట్టు మనమే ఆ గోడ మీద రాద్దాం. హ్యాపీగా మనలో కలిసిపోతుంది. అట్టట్రా, అప్పుడే ఎవరు చూడలేదు, ఇప్పుడు మనకెట్టా తెలుస్తుంది? అదే కదా. ఒరే, ఒకవేళ తను రాయాలనుకుంది రాసిస్తే శిల్పం మనల్ని వదిలి వెళ్ళిపోతుందేమో కదరా. ఎవరి మీదన్న కోపం ఉందా? పోని బాధ, కోరికలు? మరేమీ లేనప్పుడు ఆ గోడ మీద ఏం రాసినట్టు? ఏందిరా, ఏం దాపిచ్చిందిరా నీకు? శిల్ప ఏం రాసిందో నాకు తెలుసురా. ఏం రాసింది? రే, మీరు ఆ చెట్టు కూడా ఉండే, నేను ఎప్పుడే వస్తా.
ఎట్రా పోయేది? ఎట్టో గట్ట పోదాం గానీ నేను చెప్పింది తెచ్చినారా? రేయ్ రేయ్ ఈ టైంలో ఆడిగిరా? రే ఇంతకేం రాసిందిరా శిల్ప ఆడ? రే ముందు మీరు నేను చెప్పింది చేయండి, ఆ తర్వాత మీరే చూదురు గాని. ఏడుండారు చూడు. రే ఇయ్యాలప్పుడు ఎందుకు లేపినారా? ఇప్పుడేం వెలుగబెట్టినారు? యో శిల్ప ఏం రాసిందో నాకు తెలుసు. ఏం రాసింది? నేను కోడకాడికి పోయి ఆ పని చూసుకుంటా, మీరు అట్టాగే నేను శిల్ప వాళ్ళ ఇంట్లోకి తీసుకోండి. ఇయ్యాలప్పుడు ఆడికెందుకురా? ఏం చేయడానికి? రే మచ్చా రే ఆడ పని అయిపోయిన తర్వాత అందరు కలిసి గోడకాడికి రండి రా. అట్నే రా, పదండి పదం. మీరు పదండి. సరేనే వచ్చేయండి మెల్లిగా. చూడలేదు కదా? ఎవరు చూడలేదు. మీరు పద గోడకాడికి పోదాం. మే కాఫీ నీళ్ళు పెట్టినావా? ఓ రాజన్న ఓ తోరు గోడకాడికి వచ్చి చూడే. ఇదే కదా నువ్వు రాసింది. కష్టమో నష్టమో సంతోషమో బాధనో ఎప్పుడూ హ్యాపీగా నవ్వుతూ ఉండాలంటే చెప్పాల్సిన మొదటి మాట అలా ఆ ఊరి జనానికంతా ఎన్నాళ్ళు మీరు చేతులెత్తి మొక్కింది దేవునికి కాదు మీ శిల్పాకని చెప్పి మన్నులో కలిసిపోయింది. శిల్పాకి స్వేచ్ఛనిచ్చామనే సంతోషం కంటే వాళ్ళను వదిలెళ్ళిపోయిందనే బాధలో ఉండిపోయినారు పాపం ఆ పిల్లకాయలు. అంతేనా? శిల్ప వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయిందా? మళ్ళీ రాలేదా? ఎందుకు రాలేదు? వచ్చిందిగా.
రే మచ్చా ఈ వీడియోలు మనకి ఎందుకులే కానీ మనం ఎందుకురా పాత బండ్లు కొని రకరకాలుగా డిజైన్లు చేసి అమ్మకూడదు? యాంటిక్ పీసులకి మంచి డిమాండ్ అంటరా, మొన్న పేపర్లో చూసిన. ఏందే అవన్నీ నీకు తెలియదులేరా, 10th ఫెయిల్ గడివి. ఒరే బడ్డుగా నీలో ఈ మార్పు వస్తుందని కల్లో కూడా ఊహించలేదురా.